the Old Testament, there were only bad works, evil works, and good works. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దుష్ట క్రియలు మంచి క్రియలు మాత్రమే ఉండేవి. There were no dead works. అక్కడ మృతమైన క్రియలు ఉండేవి కాదు. But in the New Testament, we read of 3 categories of works. కానీ క్రొత్త నిబంధనలో క్రియలకు సంబంధించి 3 కోవలు ఉన్నాయి. There's evil works, good works, and something in between called dead works. దుష్ట క్రియలు మంచి క్రియలు. అయితే ఈ రెండింటి మధ్యలో మృతమైన క్రియలు కూడా ఉన్నాయి. And we are told in Hebrews 6 verse 1 హెబ్రీ 6:1 ఈ విధంగా చెప్పబడింది, that we must repent of dead works. ఈ నిర్జీవ క్రియల నుండి మనం మారు మనసు పొందాలి అని. We're told in Hebrews 9 and verse 14 హెబ్రీ 9:14 ఈ విధంగా చెప్పబడింది, that the blood of Christ must cleanse us from dead works. యేసు క్రీస్తు యొక్క రక్తము సమస్తమైన నిర్జీవ క్రియల నుండి మనల్ని కడుగుతుంది. 1 John 1:7 1 యోహాను 1:7 మనం చూస్తే says the blood of Jesus will cleanse us from all sin. క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. That we can understand. అది మనం అర్థం చేసుకోగలం. Do you know what it is for the blood of Christ to cleanse you from dead works? Hebrews 9:14. హెబ్రీ 9:14 ప్రకారం మృతమైన క్రియల నుండి యేసు రక్తం కడగటం అంటే ఏంటో తెలుసా? Nothing can be cleansed unless it's confessed. ఒప్పుకోకుండా ఏది కడగబడదు. When was the last time you confessed a dead work? నీ నిర్జీవమైన క్రియ గురించి చివరిసారిగా నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు? What is a dead work? A dead work is a good work done for seeking honor from men. నిర్జీవమైన క్రియ అంటే ఏంటి? నిర్జీవమైన క్రియ అంటే ఒక మంచి క్రియ, మనుషుల ఘనత కోసం చేసిన మంచి క్రియ. When I pray, that's a good work. నేను ప్రార్థన చేయటం అనేది ఒక మంచి క్రియ. But if I pray to seek the honor of men, it becomes a dead work and I need to repent of that prayer. కానీ నేను మనుషుల ఘనత కోసం ప్రార్థన చేసినట్లయితే అది ఒక నిర్జీవమైన క్రియగా మారుతుంది. దాని గురించి నేను ఒప్పుకోవాలి. When I give money for God's work, that's a good work. దేవుని పని కోసం నేను డబ్బులు ఇవ్వటం అనేది ఒక మంచి క్రియ. If I give money to a poor believer, that's a good work. ఒక పేద విశ్వాసికి నేను డబ్బులు ఇవ్వటం అనేది ఒక మంచి క్రియ. But if I give in order to be seen by men, that good work becomes a dead work that I need to repent of. కానీ మనుషులకు కనపడాలని నేను ఆ డబ్బులు ఇచ్చినట్లయితే ఆ మంచి క్రియ కూడా నిర్జీవమైన క్రియగా మారిపోతుంది. దాని నుండి నేను మారు మనసు పొందాలి. Any work, good work that's done with a wrong motive. ఏ మంచి క్రియ అయినా ఒక తప్పుడు ఉద్దేశంతో చేసినట్లయితే, Even if I do a work to get some reward from God for myself, it becomes a dead work. దేవుడు నాకు ఏదో ఒక ప్రతిఫలం ఇస్తాడని ఆ ఉద్దేశంతో నేను దేవుని కోసం ఒక క్రియ చేసినా కానీ అది కూడా నిర్జీవమైన క్రియ. You know, people say, come and give your tithe to our ministry, ప్రజలు చెప్తూ ఉంటారు, మా పరిచర్యకు మీరు మీ దశమ భాగాలు చెల్లించండి, and God will reward you with a car or something like that. దేవుడు కారో లేకపోతే ఇంకో బహుమానమో ఇస్తాడని చెప్పినట్లయితే You're doing business with God. It's a dead work. దేవునితో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, అది ఒక నిర్జీవమైన క్రియ, మృతమైన క్రియ. You can't do business with God. దేవునితో నువ్వు వ్యాపారం చేయకూడదు. Whatever we do, we must do out of love for God. మనం దేవుని కోసం ఏం చేసినా దేవుని మీద మనకున్న ప్రేమతో చేయాలి. To glorify Him, not because we want some return from Him, because we are not doing business with Him. ఆయన మహింపరచాలని చేయాలి, అంతేకాని దేవునితో వ్యాపారం చేయటానికి కాదు. So that's the first thing. Don't pray like a hypocrite. కాబట్టి ఇది మొట్టమొదటి విషయము ఏంటంటే వేషధారి వలె ప్రార్థన చేయకూడదు. Seeking to impress people with prayer. ప్రార్థనతో మనుషులను మెప్పించాలని చేయకూడదు. And I tell you, you have to be radical in your attitude if you ever want to be free from this. కాబట్టి దీని నుండి నువ్వు విడుదల పొందాలంటే నిజంగా నువ్వెంతో తీవ్రంగా ఉండాలి. Otherwise, you'll never be free. లేనట్లయితే నువ్వు ఎప్పటికీ విడుదల పొందలేవు. Then he said, when you pray, go into your inner room, and when you shut your door, pray to your Father in secret. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. Now, how shall we do this in public? మరి బహిరంగ ప్రార్థనలో ఈ విధంగా ఎలా చేయగలం? We can do it in public too. బహిరంగంగా కూడా ఇలా చేయొచ్చు. We have a door in our mind which we can shut. మన మనసులో ఉన్న ఒక ద్వారాన్ని మూసేయచ్చు. Even when I'm standing in the midst of 100 people, నేను 100 మంది మధ్యలో నిలబడ్డప్పటికీ there's a door in my mind I shut. నా మనసులో ఒక తలుపు ఉంటుంది, దాన్ని మూసేసి And I say, I'm now standing before Almighty God, my Father alone. నేను ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట మాత్రమే నిలబడి ఉన్నాను. There may be people around me, but I don't want to be conscious of them. నా చుట్టూ ఎంతో మంది మనుషులు ఉండొచ్చు, అయితే నేను వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. That's one reason we close our eyes when we pray. మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటానికి అదొక కారణం. There's no law which says you should close your eyes when you pray.
You can pray with open eyes. Jesus did that sometimes. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలనే నియమం ఎక్కడా లేదు. నీ కన్నులు తెరుచుకొని నువ్వు ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఆ విధంగా చేశారు. But we close our eyes so that we don't get distracted by our surroundings. మనం ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి పరిస్థితులను బట్టి మన ఏకాగ్రత చెదిరిపోకుండా ఉండటానికి, So that we don't seek honor from the people around us. ఆ విధంగా మన చుట్టూ ఉన్న వారి ఘనత నిమిత్తం మనం చేయకుండా ఉండటానికి. In a sense, we are shutting out the people when we shut our eyes. ఒక విధంగా చెప్పాలంటే మన కళ్ళు మూసుకున్నప్పుడు మనము ఇతరుల దృష్టిలో కూడా కళ్ళు మూసుకున్నాం. We need to shut our mind too and say, Father, I've shut the doors now and I'm praying to you. That's the way to pray. మన మనస్సులు కూడా మూసివేయబడి తండ్రితో ఈ విధంగా చెప్తూ ఉన్నాం, ఓ తండ్రి ఇప్పుడు నా తలుపు వేసుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఈ విధంగా చేయాలి. And we can do that even in public. బహిరంగంగా కూడా ఈ విధంగా మనం చేయొచ్చు. And we pray to our Father in secret, and the Father who sees in secret will repay you. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. We can be absolutely sure that if I'm praying to God, my Father, and not seeking honor from men, మనము నిశ్చయంగా చెప్పొచ్చు, నేను నా తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుల ఘనత కోసం చేయకుండా ఉన్నప్పుడు He will definitely repay me and answer that prayer. ఆయన తప్పకుండా నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. And so, some more advice concerning how not to pray. Verse 7. ఎలా ప్రార్థన చేయకూడదో కొన్ని విషయాలు ఇక్కడ ప్రభు చెప్పారు 7వ వచనంలో. Don't use meaningless repetition like the heathen do, because they think they'll be heard for their many words. వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనుల వలె విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడనని వారు తలంచుతున్నారు. Now, one of the mistakes that the heathen do అన్యజనులు చేసే ఒక తప్పు ఏంటంటే is meaningless repetition. అర్థం లేని మాటలను అవే మాటలు వచిస్తూ ఉంటారు. Some religions have a habit of chanting something. కొన్ని మతాల్లో అయితే అవే మాటలను మంత్రాల్లా చదువుతూ ఉంటారు. They repeat it and repeat it and repeat it and repeat it and repeat it, and it becomes a meaningless thing. అవే మాటలు మరలా వచిస్తూ ఉంటారు. అది అర్థం లేకుండా అయిపోతుంది. It's possible to take some spiritual language and repeat it. ఏదో ఆత్మ సంబంధమైన పదాలను కొన్ని తీసుకొని వాటినే చెప్పొచ్చు. It's possible for us to say hallelujah, 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 మనం కూడా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పే అవకాశం ఉంటుంది. and it becomes quite meaningless after a while. కొన్నిసార్లు చెప్పిన తర్వాత దానికి అర్థమే ఉండదు. ఇంకా It becomes a ritual. Oh, praise the Lord, praise the Lord, praise the Lord. ఇది ఒక ఆచారం అయిపోతుంది. లేక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పటం. Jesus said, do not use meaningless repetition. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అర్థం లేని మాటలను అదే మరలా చెప్పొద్దు. If you read in the New Testament, the word hallelujah comes in Revelation 19, and it says hallelujah because of this. And then it goes on to say another time, hallelujah because of this. There must be a reason. క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో హల్లెలూయా అని వస్తుంది. ఎందుకు అంటే హల్లెలూయా, ఎందుకంటే ఇది జరిగింది. ఇంకొక చాట కూడా హల్లెలూయా అని వస్తుంది, ఎందుకంటే ఇది జరిగింది. కాబట్టి ఏదో ఒక కారణం ఉంది. Why we praise the Lord, not just meaninglessly. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం అన్నదానికి ఒక కారణం ఉంది. ఏదో అర్థం పర్థం లేకుండా కాదు. We must give thanks in everything. సమస్త విషయాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. But if it's a meaningless repetition of hallelujah, it can be pretty foolish. కానీ అర్థం పర్థం లేకుండా మనం హల్లెలూయా హల్లెలూయా అంటే అది ఎంతో బుద్ధిహీనత. And it doesn't amount for anything before God, and it can even be taking the Lord's name in vain. దేవుని దృష్టిలో దానికి ఎటువంటి విలువ ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నట్లు. Because the last part of hallelujah, Yah, is a short form of Jehovah. ఎందుకంటే హల్లెలూయాలో చివరి పదమైన యా అనేది యెహోవా నామానికి సంబంధించింది. And the Jewish people were very afraid to even mention that name, lest they take the Lord's name in vain. యూదులు మనం చూసినట్లయితే దేవుని పేరుని సంపూర్ణంగా కూడా వాళ్ళు ఉచ్చరించడానికి ఎంతో భయపడతారు. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా వచించకుండా ఉండాలని. And I believe a lot of Christians are taking the Lord's name in vain ఎంతో మంది క్రైస్తవులు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు. when they say hallelujah meaninglessly. హల్లెలూయా అనే పదాన్ని అర్థం లేకుండా వాళ్ళు చెప్తున్నప్పుడు. I often say hallelujah. నేను కూడా తరచుగా హల్లెలూయా అని చెప్తాను. I say praise the Lord, but I seek to say it meaningfully every single time. నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాను, కానీ నేను చెప్పిన ప్రతిసారి కూడా అర్థవంతంగా ఉండాలని నేను చెప్తాను. So I'm not against using that word. ఆ పదాన్ని ఉపయోగించడానికి నేనేం వ్యతిరేకంగా లేను. Neither is God against it, but it must be meaningful. దేవుడు కూడా ఏమి దానికి వ్యతిరేకంగా లేడు, కానీ అది ఎంతో అర్థవంతంగా ఉండాలి. Not a meaningless repetition. ఏదో అర్థం పర్థం లేకుండా అవే మాటలు మరలా చెప్పటం కాదు. Do you see how Christians have not taken a simple command like this seriously? చూడండి, క్రైస్తవులు మనం చూసినట్లయితే ఈ చిన్న ఆజ్ఞను, సామాన్యమైన ఆజ్ఞను కూడా వాళ్ళు తీవ్రంగా తీసుకోవట్లేదు. Jesus said it's the non-Christians
who repeat something meaningless like a chant. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే క్రైస్తవేతరులు ఒకే మాటని మంత్రాల్లాగా అవే చెప్తుంటారు. And that must not be true in our life. The same thing applies to a lot of songs we sing. కానీ మన విషయంలో అది నిజమవ్వకూడదు. మనం పాడే అనేక పాటలకు కూడా ఇదే వర్తిస్తుంది. When we sing a song, particularly if it's a song that you've known very well, మనం ఒక పాట పాడుతున్నట్లయితే, ఆ పాట మీకు బాగా తెలుసున్నట్లయితే, and you've sung probably 500 times, you know the tune, you like the tune, ఆ పాటను ఇప్పటికీ మీరు ఒక 500 సార్లు పాడి ఉండొచ్చు. మీకు ఆ స్వరం తెలుసు, ఆ స్వరం అంటే మీకు ఇష్టం. check yourself the next time you sing that song in a church. సంఘంలో ఇంకోసారి నువ్వు ఆ పాట పాడేటప్పుడు ఒకసారి నువ్వు తనిఖీ చేసుకో. And you may discover at the end that you don't even remember what you sang. చివర్లో మనం చూసినట్లయితే అసలు మనం ఏం పాడామో కూడా మనకు గుర్తుండదు. If you were to ask the average Christian who goes to born again Christian who goes to a church service, తిరిగి జన్మించిన ఒక సామాన్యమైన క్రైస్తవుడు, సంఘానికి వెళ్ళే క్రైస్తవుడిని మనం ఈ విధంగా అడిగినట్లయితే, and ask him at the end of the church meeting, what did you tell God today in the songs you sang? ఈరోజు నీవు పాడిన పాటల ద్వారా దేవునితో నువ్వేం మాట్లాడావని అడిగినట్లయితే, They'll have to scratch their heads and think, what did I say? I don't even remember. వాళ్ళు తలగొక్కుంటే ఈ విధంగా చెప్తారు, అసలు నేనేం పాడానో కూడా నాకు గుర్తులేదని చెప్తారు. They were nice songs, we liked the tune, ఆ పాటలు బాగున్నాయి, స్వరాలు బాగున్నాయి, we've sung it 500 times and we just sang it along 500 సార్లు ఇప్పటికీ మేము పాడాము, ఇప్పుడు కూడా పాడాము, without even thinking of what we were saying. అసలు మేమేం పాడుతున్నామో కూడా ఆలోచించకుండా, Meaningless repetition. మాటలను అర్థం లేకుండా పదే అదే మాటలను చెప్పటం. We got to reverence God and say what we mean. మనం దేవుణ్ణి గౌరవించి మనం ఏం చెప్తున్నామో అర్థవంతంగా చెప్పాలి. You can't go before a king or the president or the prime minister of India ఒక రాజు దగ్గరకో, రాష్ట్రపతి దగ్గరకో, లేక భారతదేశ ప్రధాని దగ్గరకో వెళ్ళి and just repeat something which you don't even know what you're saying. అసలు నువ్వేం చెప్తున్నావో కూడా తెలియకుండా ఒకే మాటని అనేక సార్లు చెప్పవు కదా. We must have much more reverence for God. Avoid meaningless repetition. మరి దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా గణపరచాలి. కాబట్టి అర్థం లేని మాటలను వచించకూడదు.